హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు వీడియో ఏంటంటే విజయవాడ వెళ్తున్నామండి. బావ నేను ఒక చిన్న పని మీద వెళ్తున్నాం. అక్కడి నుంచి శనివారం ఉదయం వైజాగ్ వెళ్తున్నామండి. అమ్మ వాళ్ళు మేము ఒక మంచి శుభకార్యానికి వెళ్తున్నాం. అది ఎందుకు వెళ్తున్నాం ఏంటో ముందు ముందు వీడియోస్ తెలుస్తుంది, చూసేయండి. ఇక్కడ వచ్చేసి బావ పిన్ని వాళ్ళు మిరపకాయలు అడిగారండి. మిరపకాయలు ఒక 5 కేజీలు కావాలన్నారు. ఇంకా వాళ్ళ కోసం అని చెప్పి అంకెల్లో పెడుతున్నాం. బండి మీదే కదా వెళ్ళేది, తీసుకెళ్ళచ్చు అని చెప్పి. ఇంకా పిల్లలు వచ్చేసి ఆల్రెడీ మా నాన్న వచ్చారండి ఫ్రైడే. ఇంకా ఆయన తీసుకుని వెళ్ళిపోయాడు స్కూల్ దగ్గర నుంచి. ఇప్పుడైతే మేమిద్దరం అయితే బయలుదేరుతున్నాం. ఇంకా పిల్లల బట్టలు, నా బట్టలు అయితే బ్యాగ్లో తీసుకున్నామండి. బట్టలు కావాలి కదా. ఇచ్చేసి మా బావగారులు కూడా వైజాగ్లోనే ఉంటారండి. వాళ్ళ కోసం పచ్చళ్ళు, కారం అయి పెట్టింది అత్తయ్య. మనం చక్రాలు చేస్తాం కదా పండగకి, అవి కూడా. ఇప్పుడైతే ఇంక బయలుదేరామండి. మా ఊరు నుంచి ఒక గంటన్నర వెళ్ళిపోవచ్చు విజయవాడ. ఎక్కువ శాతం బండి మీద వెళ్తామండి మేము. మేము వస్తున్నామని చెప్పి ఆల్రెడీ అమ్మ చికెన్ తీసుకొచ్చిందండి. చికెన్ తీసుకొచ్చి కడిగి పక్కన పెట్టింది. నేను వచ్చా చేసుకుంటా అని చెప్పి. ఇవి వచ్చేసి ఎగ్స్ ఉడకబెట్టిందండి. కొబ్బరి పచ్చడి చేసింది. టమాటా పప్పు, రైస్ కుక్కర్లో రైస్ పెట్టేసింది. కర్రీ అయితే నేను వచ్చా చేసుకుంటా అని చెప్పి వదిలేసిందండి. అల్లం వెల్లిపాయ పేస్ట్ కూడా పట్టి పక్కన పెట్టింది. ఇప్పుడైతే ఫ్రై చేసేసుకోవాలి. ఇది వచ్చేసి ఇందాక ఊరి నుంచి వచ్చేటప్పుడు గోరింటాకు తెచ్చానండి. అదే రేపు ఊరు వెళ్తున్నాను అని చెప్పాను కదా, దానికోసం. ఇంకా అదైతే మిక్సీ పట్టేస్తున్నాను. నాకు గోరింటాకు అంటే చాలా ఇష్టం అండి. ఏ పండుగ వచ్చినా ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ గోరింటాకు పెట్టుకుంటాను. మీలో ఎంతమందికి ఇష్టం గోరింటాకు అంటే కామెంట్ చేసేయండి. వక్క ఉంటుంది కండి, మన పచ్చి వక్క, ఆ వక్క, చింతపండు, నిమ్మకాయ వేసుకుంటారండి. పెరుగు కొంచెం వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాం. చూడండి ఎంత బాగుందో, చూడడానికి కలర్ఫుల్గా చాలా బాగా పండిద్దండి. ఇంకా ఇక్కడైతే ఫ్రై చేసేస్తున్నా. ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ వేడవుతుంది. కర్రీ చేద్దామంటే ఆల్రెడీ కర్రీ ఉన్నాయి కదండి. ఇదంతా మళ్ళీ ఇంక వేస్ట్ అయిపోయింది మళ్ళీ చెప్పి సాయంత్రం మళ్ళీ ఎవరు తినరు అన్నాం. అందుకని ఫ్రై చేస్తా. బాగా వేగనివ్వాలండి, లేకపోతే నాకు నీసు వాసన వస్తే అసలు తినాలనిపించదు. ఇట్లా వేయించుకున్నాక ఆనియన్స్ వేస్తా. ఫస్ట్ అయితే వేయనండి ఆనియన్స్, ఎందుకంటే ఫస్ట్ వేయడం వల్ల ఈ ముక్కలు వేగాలి కదా, మాడిపోతాయి. అందుకని చెప్పి ఇప్పుడే వేసుకుంటా. రేపు ఊరు వెళ్తున్నాం అని చెప్పి కనకంబరాలు తీసుకుందండి అమ్మ. పూలైతే కట్టాలి. ఆల్రెడీ నేను కట్టే తెచ్చే ఇంటి దగ్గర, నేను చెప్పడం మర్చిపోయా. ఇంకా మళ్ళీ తీసుకుంది కావాలని చెప్పి. ఇవి వచ్చేసి 50 రూపాయలు అంటండి ఈ పూలన్నీ. చికెన్ చూడండి చాలా బాగా వేగిపోయింది. ఇప్పుడు దీంట్లోకి కొబ్బరి, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేదాకా మగ్గనివ్వాలి. ఇట్లా కొబ్బరి అయితే మంచిగా వేగనివ్వాలండి, అల్లం వెల్లిపాయ పేస్ట్ ఇవన్నీ. మీ రుచికి తగినంత కారం, మేమైతే కారం బాగానే తింటామండి. కారం, ఉప్పు, ధనియాల పొడి, లాస్ట్లో కొంచెం కొత్తిమీర వేసుకొని కారం పచ్చివాసన పోయేదాకా మగ్గ పెట్టుకోవాలి. చాలా బాగుంటుందండి. ఇందాక ఆల్రెడీ ఉడకబెట్టి పెట్టింది కదా, ఇంకా అవి కూడా దీంట్లో వేసేస్తానండి ఫ్రైలో, బాగుంటాయని చెప్పి. ఇంకా ఉట్టిగా కంటే కూడా దీంట్లో ఉప్పు కారం పట్టిద్ది కదా. ఇక్కడ వచ్చేసి ఇంకా పిల్లలకి అన్నం పెట్టేశానండి. పెట్టేసి ఇంకా బుట్టది గోరింటాకు కావాలంటే నన్ను పెడుతున్నాను. మామూలు పెట్టడానికి చందమామ వద్దు అంటుంది, ఎప్పుడు అట్లానే పెడతావా అని అంటుంది.
కానీ పెన్నుతో గీసా, చూడాలి ఎట్లా వస్తుంది ఏంటో. అసలు ఫస్ట్ టైం నేను ఎప్పుడు డిజైన్ అయితే ఎప్పుడు పెట్టలేదండి, ఎప్పుడు చందమామే పెట్టుకుంటాం అంతే. నాకు అట్లానే కావాలంటుంది ఫోన్లో. ఇంకా దానికి పెట్టేసి నేను కూడా పెట్టేసుకున్నా చేతులకి కాళ్ళకి. ఇంకా పెట్టిందాక ఒక కంగారు, కడిగేదాకా ఒక కంగారు. అసలు ఒక అరగంట రండి ఉంచుకుంది, అయినా బాగానే పడిందిలేండి. ఉంచుకోదు అసలు. కిందకు వచ్చామండి సాయంత్రం. ఇక్కడ 5ంటికి రోజు పానీపూరి అబ్బాయి వస్తారు అమ్మ వాళ్ళ ఇంటికి, సైడ్ కింద రోడ్లో. దానికోసం వెయిటింగ్ చేస్తున్నారు వీళ్ళు. ఈ అబ్బాయి దగ్గర చాలా బాగుంటుందండి, ఎప్పుడు వచ్చినా సరే విజయవాడ ఇక్కడే ఈ అబ్బాయి దగ్గరే తింటాము. అమ్మ వాళ్ళ సందు ఉంటుంది కండి, ఆ ఏరియాకి వస్తాడు ఈ అబ్బాయి. సాయంత్రం అయితే కంపల్సరీ వస్తాడు. బొడ్డదానికి చాట్ కావాలంటే నాకు పానీపూరి వద్దంటుంది. దానికి చాట్ చెప్పేసి ఇంక బొడ్డోడు నేను పానీపూరి అయితే తినేస్తాం. చాలా బాగుంటుందండి ఇక్కడ. ఇక్కడ వచ్చేసి బయటకు వెళ్తున్నామండి. ఇంకా రేపు ఊరు వెళ్తున్నాం కదా, ఇంకా ఐబ్రోస్ అసలు నెల అవుతుంది చేయించుకొని. ఇంకా తీసుకెళ్ళి బావా అంటే తీసుకెళ్తున్నాడు పిల్లల్ని, నన్ను. అసలు బొట్టు కూడా పెట్టుకోలేదండి. ఇంకా రెడీ అవ్వడం కూడా అవ్వలేదు, ఎందుకంటే ఇంకప్పుడు చాలా టైం అయిందండి, 8:30 అయింది మేము వెళ్ళినప్పుడు. ఇంకా అందుకని మా వీడియో అంటే చిన్న లైక్ కొట్టేసేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.